ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చాలామంది గురువుగారు మాకు ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి కలిసి రావడంలా, అంటే అద్దెంట్లో ఉంటున్నాము, కొత్తగా ఇల్లు కట్టుకున్నాము, అలాగే చాలా సంవత్సరాల నుంచి మా పెద్దల నుంచి ఉంటున్న ఇల్లు, కానీ సడన్గా మా తాతగారు చనిపోయారు, మా అమ్మమ్మ చనిపోయింది, అలా పెద్దవాళ్ళు చనిపోయారు, కొన్ని అశుభ కార్యాలు జరిగాయి. అక్కడ నుండి మాకు ఇల్లు కలిసి రావడం లేదు. మా జాతకాన్ని పరిశీలింప చేసుకున్నాము, చాలా బాగుందన్నారు. జాతకంలో ఈ సంవత్సరం కోట్ల రూపాయలు వస్తాయని చెప్పారు, కానీ దిగజారి స్థితిలో ఉన్నాము. కారణం ఏంటి? ఏ కారణం చేత మాకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం కొన్ని అతి పురాతనమైన వాస్తు, జ్యోతిష్యము, ఆయుర్వేదానికి సంబంధించిన ఈ మూడు కలగలుపుగా ఉన్న కొన్ని పురాతనమైన పరిహారాలు ఉన్నాయి. వీటిని చేయటం వల్ల మనం నవగ్రహ దోషాల నుండి, భూత ప్రేత పిశాచి బాధల నుండి, అలాగే బలవన్ మరణం ద్వారా ప్రేతగా మారిన వారు, ఆత్మలుగా మారిన వారి నుండి, అలాగే జనఘోష, నరఘోష, కనుదృష్టి ఇలాంటి వాటి నుండి బయటపడడానికి మనం ఈ మూడు కలిపి ఉన్న అతి పురాతనమైన పరిహారాన్ని ఈరోజు తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని 10 మంది మిత్రులకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే ఎవరైనా సరే జాతక సమస్యలు ఉన్నవారు, అలాగే జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకునేవారు, వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ పరిహారాలు మనం ఎలా చేయాలి, కొన్ని మీ అందరికి మీరు చేసుకోవచ్చు, కొన్ని మీరు పండితుల ద్వారా, తంత్రవేత్తల ద్వారా, జ్యోతిష్యుల ద్వారా మీరు చేసుకోవచ్చు. మీరు ఇందులో నేను చెప్పబోయే పరిహారాలు మీరు ఎన్ని చేయగలుగుతారో ప్రయత్నించండి. మొట్టమొదటిగా మీకు ఏదైనా ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ, అద్దెకు వెళ్ళినప్పుడు కానీ మీరు గుర్తించవలసిన విషయం ఏంటంటే, ఆ ఇల్లు అంతకుముందు ఎన్ని రోజులుగా ఖాళీ ఉంది అనేది మీరు అడగాలి. కొన్ని సందర్భాలలో ఎవరైనా బలవన్ మరణం చెంది ఉన్నా, ఒక 6 నెలల వరకు ఖాళీగా ఉన్నా, కొన్ని నకారాత్మకమైన శక్తులు ఆ ఇంట్లోకి వచ్చి కూర్చుంటాయి. అవి మనం ఇల్లు చూసుకుంటాం, బాగా నచ్చుతుంది, మనం పని మనుషులతో క్లీన్ చేపిస్తాం, తర్వాత మనం పాలు పొంగిస్తాం, ఇంట్లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిన తర్వాత మనకు సమస్యలు మొదలవుతాయి. వెళ్ళిన రోజు నుంచి మొదలవచ్చు, కొంతమంది కొంత లేటుగా మొదలవుతాయి. అలాంటప్పుడు మనం ఏమనుకుంటామంటే, స్థలం మారాం కాబట్టి మనకి ఇబ్బందులు వచ్చాయి అనుకుంటాం. కానీ మీరు ఎప్పుడైతే ఆ కొత్త ఇంట్లోకి వెళ్తారో ఆ ఇంట్లో మీరు ఖచ్చితంగా కొన్ని పనులు చేయాలి. ముందుగా ఆ ఇంటి లోపల మీరు ఉప్పు నీళ్ళని లేదా పట్టిక నీళ్ళని, నీళ్ళల్లో పట్టిక కలిపి కానీ ఉప్పు కలిపి కానీ ఆ ఫ్లోర్ని క్లీన్ చేయించండి, మొట్టమొదటిది. రెండవది, ఆ ఇంటిలో మీరు ధూపం వేయించండి. ఎలాంటి ధూపం వేయాలి? కొన్ని పదార్థాలు ఉంటాయి, చెప్తాను, వాటికి ధూపం వేయండి. తెల్ల ఆవాలు, గుగ్గిలము, సాంబ్రాణి, బిర్యానీ ఆకు, లవంగలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, అలాగే వీటిని పౌడర్ చేసి ఆవు పిడకని కాల్చి దాని మీద ఈ పౌడర్ని వేస్తూ అన్ని గదులు చూపించండి. అది బాత్రూమ్ దగ్గర నుండి అన్ని గదులు. ఇది మీరు ఇంటిలోకి వెళ్ళిన తర్వాత చేయవలసిన పని. ఆ తర్వాత వరుసగా ఒక 21 రోజుల పాటు మీరు ఏదైతే ఇంట్లోకి వెళ్ళారో అక్కడ పసుపు కలర్ ఆవాలు దొరుకుతాయి బయట మార్కెట్లో. వాటిని రోజు ఉదయం పూట మీరు నిద్రలేవగానే అన్ని గదుల్లో చల్లండి. బాత్రూమ్ వదిలేసి అన్ని గదుల్లో చల్లండి.
తర్వాత మీకు పని మనుషులు వచ్చినప్పుడు వాటిని ఊడిపించి బయట పోస్తూ ఉండండి. అంటే బయట ఎక్కడ డస్ట్బిన్లో పోసేయచ్చు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, ఒకవేళ ఆ ఇంటిలో ఏదైనా నకారాత్మకమైన శక్తి ఉంటే ఆ శక్తిని మీరు తనకు తానుగా బయటకు వచ్చే విధంగా ఈ పదార్థాల యొక్క ప్రభావం చేత జరుగుతుంది. ధూపం ఒకటి, తర్వాత ఆవాలు జల్లటం, ఇలా మీరు వరుసగా రెగ్యులర్గా చేయొచ్చు, లేదంటే వారంలో ఒక్కసారి కూడా చేయవచ్చు. ఇది మూడవది. నాలుగవది ఏంటంటే, కంపల్సరిగా మీరు ఇంటి బయట గుమ్మం దగ్గర మీరు కొత్త ఇంటిలోకి వెళ్ళినప్పుడు మీరు ఆ గుమ్మం దగ్గర 100% గుమ్మం శుభ్రం చేసి గుమ్మానికి పసుపు రాసి ముగ్గు వేయండి. అది కూడా ముగ్గు మనకి బయట చాక్ పీసులతో కాకుండా వరిపిండితో ముగ్గు వేయండి. అందులో కొన్ని అడ్డగీతలు నిలువు గీతలు పెడుతూ ఉంటారు. త్రిశూలాల ముగ్గు అని ఉంటుంది. అంటే ఇలా పైకి వేసి త్రిశూలంలాగా మన గీస్తారు. ఇది కంపల్సరీగా గీయండి. ఇలా మీరు గుమ్మానికి పసుపు రాసి ముగ్గు వేయటం మర్చిపోమాకండి. కంపల్సరీగా చేయండి. ఒక్కసారైనా చేయండి ఇంట్లోకి వెళ్ళినప్పుడు. తర్వాత మీరు ఏదైతే ఆ ఇంటి వాతావరణంలో మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపించినప్పుడు, అంటే ఇవన్నీ చేస్తే ఆ ఇబ్బందులు పోతాయి. ఇప్పుడు ఒకవేళ ఇబ్బందులు ఉన్న ఇంట్లోకి మీరు వెళ్ళారు, ఆ ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఇంటి బయట 1 కేజీ పావు ఉన్న పట్టిక, ఆలం అంటాం, ఉప్పు పట్టిక అంటాం. దీన్ని మంగళ షాప్లో గడ్డానికి కూడా యాంటీబయాటిక్గా వాడతారు. నీటిని ప్యూరిఫై చేసుకోవడానికి వాడతారు. చాలా పరిహారాలు చెప్పాను. ఈ పట్టికని మీరు ఒక నల్లటి క్లాత్లో కానీ, లేదంటే ఎంటికలు తాడు దొరుకుతుంది, ఎయిర్తో చేసిన తాడు దొరుకుతుంది. ఆ కేజీ పావు పట్టికని ఆ ఎంటికల తాడుతో కట్టి గుమ్మడికాయ తగిలిస్తాం కదా, అక్కడ తగిలించండి. అది ఒకవేళ మాకు వాన పడుతుందండి, కారిపోతుందంటే ఏ ఇబ్బంది లేదు, కారినా మళ్ళీ కొత్తది కట్టండి. మీరు దానిని సంవత్సరానికి ఒకసారి మార్చవచ్చు, లేదా అలా ఉంచవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. దీనివల్ల బయట నుంచి వచ్చే దుష్టశక్తులు కానీ, గ్రహశక్తులు కానీ, కనుదృష్టి, నరఘోష, జనఘోష వచ్చే ఇటువంటి ఇబ్బందులు కానీ, కొన్ని రోగాలు అంటే కాలంతో పాటు వచ్చే రోగాలు, సీజనల్ రోగాలు కూడా ఆ పట్టిక కట్టడం వల్ల ఆగుతుంది. ఇది 4వది. 5వది ఏంటంటే, ఇంటి లోపల అన్ని గదుల్లో మీరు కార్నర్లు ఉంటాయి కదా, ప్రతి గదికి కార్నర్ ఉంటుంది. మీరు ఒకవేళ ఇంటిలోకి వెళ్ళడానికి ముందు ఈ కార్నర్లో ఉన్న ఏరియాలో పట్టికని, అంటే ఏదైతే మనం ఆలమంటున్నామో దాన్ని నీళ్ళల్లో వేసి కరగబెట్టి ఆ కార్నర్ గోడల్లో చిలకరించండి. చేత్తో అయినా చిలకరించవచ్చు, లేకపోతే ఏదైనా ఆకుతో అయినా చిలకరించవచ్చు. ఇలా అన్ని గదుల్లో చేయండి. దానివల్ల తరతరాలుగా, కొన్ని యుగాలుగా కూడా కొన్ని భూత ప్రేత పిశాచాలు ఇంటి గోడల మీద, తలుపుల మీద, చెత్తలోను, బూడిదలోను, లేకపోతే చీకట్లు దాగి ఉంటాయి. అలాంటివి కూడా ఇది జల్లడం వల్ల బ్యాక్టీరియా కూడా నివారింపబడుతుంది. అలాగే ముఖ్యంగా ఇంటి లోపల 4 దిక్కుల్లో, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కుల్లో కూడా మీరు ఒక ఉప్పు బౌల్స్ ఉంటాయి. మనకి గాజు బౌల్ తీసుకోండి, కేజీ పావు పట్టే బౌల్స్, లేదా కేజీన్నర పట్టే బౌల్ అని తీసుకోండి. ఈ బౌల్లో ఉప్పు నింపి, కల్లుప్పు, దొడ్డుప్పు, రాతి ఉప్పు, సముద్రపు ఉప్పు, మీ వారి భాషలో ఏ ఉప్పు అంటారో ఆలోచించండి. ఆ ఉప్పుని తీసుకొచ్చి, మెత్తటి ఉప్పు కాదు, ఆ బౌల్స్లో వేసి 4 దిక్కుల్లో పెట్టి ఉంచండి. ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా దుష్టశక్తి ఉంటే ఆ ఉప్పు నీరుగా మారుతుంది. అలా నీరుగా మారితే ఆ బౌల్తో పాటు కవర్లో వేసుకుని తీసుకువెళ్ళి ఎక్కడ నీళ్ళలో కలిపేయండి. మళ్ళీ కొత్త బౌల్లో మళ్ళీ ఉప్పు పోసి పెట్టండి. అలా ఎన్నిసార్లు మారినా పెట్టవచ్చు. ఒకవేళ మీ ఇంట్లో ఎటువంటి దుష్టశక్తి లేదనుకోండి, అది ఉప్పు నీరుగా మారదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, నెలకొక్కసారి కానీ, లేదా 45 రోజులకు ఒక్కసారి కానీ మీరు ఈ ఉప్పుని మార్చి కొత్త ఉప్పు దాంట్లో వేస్తూ ఉండండి. ఉప్పు కొన్ని రోజులకి, మామూలుగా గాలి తగలడం వల్ల కూడా నీరుగా మారుతుంది. అది కొన్ని రోజులకి. అలా కాకుండా మీ ఇంట్లో 24 గంటల్లోనే మారుతుంది అంటే మాత్రం
ఖచ్చితంగా మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ అంటే దుష్ట శక్తుల యొక్క ప్రభావం ఉందని అర్థం. ఇది అద్దెంట్లో అయినా సొంత ఇంట్లో అయినా సరే ఖచ్చితంగా ఇది చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇవి కాకుండా ఇంకా మనం ఏం చెయ్యాలి? మీరు గుర్తుంచుకోండి, మీ బాత్రూంలో మీరు కొత్తగా ఇంట్లోకి వెళ్తారు, బాత్రూమ్ చాలామంది చూసుకోరు. మీ బాత్రూమ్ని శుభ్రంగా కడిగించండి, డుమాక్స్ వేసి కడిగించండి. దానిలో ఒక మట్టి మూకిడి కానీ మట్టి ప్రమిది కానీ పెట్టి, కర్పూరము కానీ పచ్చకర్పూరం కానీ పెట్టి, దాని మీద ఒక లవంగా ఒక యాలకుని పెట్టి మీరు వెలిగించి ఆ పొగని ఆ బాత్రూమ్ మొత్తం వచ్చే విధంగా చూసి తర్వాత దాన్ని తీసేయండి. ఆ కాలిన డస్ట్ని డస్ట్బిన్లో పోయండి. ఇలా చేయటం వల్ల బాత్రూంలో ఉన్న కొన్ని శక్తులు ఉంటాయి. అందులో ఈ బాత్రూంలో రాహు ఎక్కువగా ఉంటాడు. ఎవరి జాతకంలో అయితే రాహు యోగిస్తాడో వాడు అఖండ ఐశ్వర్యాన్ని పొందుతాడు. ఎవడి జాతకంలో రాహు నీచంగా ఉంటాడో, ఇబ్బందికరంగా ఉంటాడో వాడు ఊహాలోకంలో విహరిస్తూ చాలా తప్పులు చేయడానికి అవకాశాలు ఉంటాయి, ఆడవారైనా మగవారైనా సరే. అందుకని ఖచ్చితంగా మీ బాత్రూములని శుభ్రం చేసుకోండి. ఏ రోజులో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి అనే క్వశ్చన్ ఉంటుంది. బుధవారము శనివారం నాడు చేయండి. ఇప్పుడు సొంత ఇంటి వారికి ఏం చేయాలో చెప్తాను. ఇవన్నీ సొంత ఇంటి వారు కూడా చేయవచ్చు. ఎవరైనా సరే మీ ఇంటిలో పెద్దలు మరణించి వారు తీసుకెళ్తారు. ఇంట్లో ఉన్న ఆడవారు, మీరు అక్కడ ఉన్నవారు ఎవరైనా సరే నీళ్ళల్లో ఉప్పు వేసి మీ అన్ని గదులు శుభ్రం చేయండి. పూర్వకాలంలో మనకి మాసకాలు చేసేవారు, సంవత్సరకాలు చేసేవారు. అప్పుడు ఇంటికి సున్నం వేయించేవారు. అప్పుడు సున్నము ఉడకబెట్టి ఆ సున్నాన్ని వేసేవారు. ఇప్పుడు కొంతమంది వేస్తున్నారు, కొంతమంది ఏమీ చేయట్లేదు. ఎందుకంటే మరణించిన వారితో పాటు కొన్ని శక్తులు కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఆ మరణించిన వారి నుంచి వచ్చే వారు మరణించినప్పుడు సరైన స్థితిలో మరణించారా, అనారోగ్యంతో మరణించారా, లేక బలవరణ మరణం చెందారా అనేది కూడా చాలా ముఖ్యంగా మనం చూడాలి. తంత్రంలో బలవరణ మరణం చెందారు అంటే వారికి ఆత్మ త్వరగా పైకి వెళ్ళదు. వారు ఇంటిని పట్టుకొని వేలాడతారు, ఇబ్బందులు కలగజేస్తారు. తర్పణాలు లాంటివి ఇచ్చినప్పటికీ కూడా వారు త్వరగా వెళ్ళరు. కాబట్టి మీరు ఇంటిని మరణించిన వారి శవాన్ని తీసుకువెళ్ళిన తర్వాత ఇమీడియట్గా శుభ్రం చేస్తారు, కడుగుతారు. ఆ సమయంలో ఉప్పు వేసి కడగండి. ఇలా మీరు వారంలో ఒక్కసారి ఉప్పు వేసి కడగడం వల్ల ఆ శక్తులు అక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. ఉప్పుకి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, ఉప్పు లక్ష్మిగా పనిచేస్తుంది, ఉప్పు వశీకరణానికి పనిచేస్తుంది, ఉప్పు మంత్రాన్ని ప్రయోగించడానికి పనిచేస్తుంది, దుష్టశక్తులను నిర్మూలించడానికి, లక్ష్మిని ఆకర్షించడానికి కూడా ఉప్పు పనిచేస్తుంది. కాబట్టి మీరు అనుమానం లేకుండా ఎవరైనా చేయండి. అలాగే బాగా పాత ఇళ్ళల్లోకి మీరు అద్దెకి వెళ్ళినప్పుడు గబ్బిలాలు, అలాగే ఏదన్నా జంతువులు, పిల్లులు లాంటివి ఏదైనా దాంట్లో ఉన్నాయి, నివసించాయి అంటే మీరు దాన్ని శుద్ధి చేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లోకి గబ్బిలాలు కంటిన్యూగా వస్తూ ఉన్నాయనుకోండి, అలాగే పాతిళ్ళండి ఉంటాయని అనుకుంటే అది మీ తప్పుగా అనుకోవద్దు. మీరు దురదృష్టం వెంటాడబోతుంది అని అర్థం. అలా గబ్బిలాలు కనుక మీ ఇంట్లో అలా వెంటాడుతూ ఉంటే మగవారు కానీ ఆడవారు కానీ తప్పుడు మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంటిలోకి అలా గబ్బిలాలు వస్తూ ఉంటే ఇంటిలో ఉన్న వారికి ఆయుక్షీణం కూడా కలుగుతుందని తంత్రశాస్త్రం చెప్తుంది. కాబట్టి గబ్బిలాలు వచ్చినప్పుడు వాటిని బయటికి తోలిన శుద్ధి చేసుకోండి. శుద్ధిని మీరు మామూలుగా పసుపు నీళ్లు, పట్టిక, గోమూత్రాన్ని కలిపి ఇంటిని శుద్ధి చేయండి. అలాగే ఇంతకుముందు చెప్పినట్టుగా ధూపాన్ని కూడా ఇంట్లో వేయండి. అలాగే కొంతమంది శాంతి పూజ కూడా చేయించుకుంటూ ఉంటారు. చేయించుకోగలిగే వారు శాంతి పూజ కూడా చేయించుకోవడం చాలా ఉత్తమని చెప్తాను. ఎందుకంటే అకాల మరణాలు, ఆకస్మిక ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఒకవేళ రెగ్యులర్గా వచ్చే అలవాటు ఉందనుకోండి గబ్బిలాలకి, అది ఆహారం కోసం కిటికీలు తీసినప్పుడు సడన్గా లోపలికి వస్తే వెళ్తూ ఉంటుంది, పెద్ద సమస్య కాదు. కానీ మీ ఇంటిలోకి వచ్చి అది నివాసం పెట్టుకోవడం మాత్రం జరగకూడదు. కొంతమంది బయట పెట్టుకుంటూ ఉంటాయి, ఇది వాటర్ పైపుల దగ్గర చెమ్మగా ఉన్న చీకటిగా ఉన్న ప్రదేశాలు పెట్టుకుంటూ ఉంటాయి. అది కూడా అలా పెట్టుకున్నాయంటే ఆ ఇంట్లో
మగవారికి సంబంధించిన వారు ఎవరన్నా మరణించి ఉంటేనే అలా వచ్చి చేరుతాయి. అంటే ఆడపిల్లలు ఎక్కువగా ఉండి మగవారు లేని ఇళ్ళలో కూడా, అంటే ప్రయోగాల ద్వారా మరణించిన వారు ఏదన్నా తంత్ర ప్రయోగం ద్వారా కానీ, మంత్రం ద్వారా కానీ, చేతబడి ద్వారా కానీ, ఇలాంటి వాటి వల్ల ఎవరన్నా మగవారు మరణించినప్పుడు కూడా ఈ గబ్బిలాలు ఇంట్లో ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఎవరికైనా ఇలాంటి జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సొంత ఇంటి వారు చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే, మీ ఇంటి బయట మనం పట్టిక, గుమ్మడికాయ లాంటివి కడుతూ ఉంటాం కదా, ఖచ్చితంగా కట్టాలి. ఇంటికి సున్నం లాంటిది కంపల్సరీగా వేయించాలి. అందులో ముఖ్యంగా మీ ఇంటికి దర్వాజాలకు సంబంధించి బయట పక్కన, దర్వాజాకి బయట పక్కన మీరు గణపతిని కానీ, ఆంజనేయ స్వామిని కానీ మీరు ఫోటోని పెట్టుకోవడం, ధూపం చూపించడం లాంటివి కూడా చేయాలి. ఈ పట్టిక కూడా కట్టుకోవాలి, అద్దింట్లో ఉన్న, సొంతింట్లో ఉన్న. అలాగే ఎవరైనా మనకు తెలియదు, ఇల్లు కొనుక్కున్నాం, ఆ ఇల్లు కొనుక్కునేటప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఆ ఇల్లు అంతకుముందు ఆ ప్రదేశంలో దగ్గరలో ఎక్కడైనా బరియల్ గ్రౌండ్ అంటే సమాధులు కానీ, పాతిపెట్టిన శవాలు ఉండి ఆ ఖాళీ చేసి దాంట్లో ఇల్లు కట్టారా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ అలా కనుక బరియల్ గ్రౌండ్లో కానీ ఇల్లు కట్టి ఉన్నా, దానిలోకి తెలుసో తెలియక మీరు వెళ్ళినా, ఇంటిలో ఉన్న ఆడవారు, మగవారు తప్పుడు మార్గంలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. పిల్లలు కూడా చెడు మార్గంలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మీకు తెలియని ఆర్థికమైన ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, శారీరకమైన ఇబ్బందులతో మీరు బాధపడతారు. కాబట్టి మీరు ఈ చిన్న విషయాన్ని ఇల్లు కొనుక్కునేటప్పుడు, స్థలం కొనుక్కునేటప్పుడు దాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. అలాగే ముఖ్యంగా కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం గురువుగారు, అలాంటప్పుడు కట్టుకున్న తర్వాత మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి అనేవారు, మీరు ఇల్లు కట్టుతున్నప్పుడు ముందుగా మీ స్థలంలో గాజు ముక్కలు కానీ, బొగ్గు ముక్కలు కానీ, లేదా పాత బావులు అంటే టాయిలెట్ బావులు కానీ, ముఖ్యంగా వీటితో పాటు గుడ్డ పీలికలు అంటే ఇడిచిన వస్త్రాలు, కుండ పెంకులు, ఏదైనా జంతువు మరణించిన బొయ్కులు లాంటివి ఉన్నా, బూడిద లాంటిది ఉన్నా దాన్ని పూర్తిగా తీసేసిన తర్వాత మాత్రమే ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించండి. స్థలశుద్ధి చేయించుకోండి. స్థలశుద్ధి చేయించుకున్న తర్వాత మీరు ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నించండి. మేము ఏమి చేయమండి, మాకు నమ్మకాలు లేవు అంటే, కొంత మట్టిని, ఒక 3 అడుగుల మందాన్ని మట్టిని తీసి దానిలో మీరు నది నుంచి కానీ, చెరువు నుంచి కానీ మట్టి తెచ్చి దానిలో భర్తీ చేసి అప్పుడు ఇల్లు కట్టుకోండి. కంపల్సరిగా కొన్ని పురాతనమైన శక్తులు ఆ ప్రదేశాల్లో భూమి లోపల ఉంటాయి. వాటి వల్ల ఇల్లు కట్టిన తర్వాత విపరీతమైన ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, వైకల్యాలు, అలాగే తప్పుడు మార్గంలో వెళ్ళటాలు, ఆస్తి నష్టపోవడం ఇలాంటివి జరుగుతాయి. అలాగే మీరు కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ, ఇంటిలోకి వెళ్ళినప్పుడు కానీ ఖచ్చితంగా మీరు తులసి మొక్కని పట్టుకు వెళ్ళండి. కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ ఉండదు. అలాంటి వారు కూడా మీరు మందార మొక్క, తెల్లటి మందార పువ్వులు పూసే మొక్కని, తులసి మొక్కని, అలివేరా, కలబంద మొక్కని, వీటిని కూడా మీరు కుండీల్లోనే పెట్టి ఉంచండి. అలాగే మీ ఇంటి దగ్గర మనకి గార్డెన్స్, ఏదన్నా పెద్ద పెద్ద గార్డెన్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఖచ్చితంగా ఆయుర్వేద మొక్కలతో పాటు దేవతా వృక్షాలను కూడా పెంచండి. అలాగే ఇంటి ఎదురుగా, గుమ్మానికి ఎదురుగా చెట్లు పెంచకండి. అలాగే మీకు రోడ్డు ఉంది, మీ ఇంటి గుమ్మం ఎదురుగా ఒక మర్రి చెట్టో, రావి చెట్టో ఎవరో రోడ్డు మీద పెట్టారు, పెద్ద మానైపోయింది. అది పెట్టిన తర్వాత మీకు కలిసి రావడం లేదు, దేవతా వృక్షమే అనుకోవచ్చు. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా పెద్ద మొక్కలు ఉండకూడదు. అలాగే మీరు ఇంటి ప్రదేశంలో ఈశాన్య దిశలో కానీ, ఉత్తర దిశలో చిన్న మొక్కలు ఉండాలి, పెద్ద మొక్కలు ఉండకూడదు. కొన్ని సంవత్సరాల పాటు పెరిగి పెద్ద అయిపోతూ ఉంటాయి. అవి పెద్ద అయిన తర్వాత మీకు ఆర్థికంగా నష్టాలు వస్తూ ఉంటాయి. కొంతమంది టేక్ చెట్లు ఉంటాయి, మామిడి చెట్లు ఉంటాయి ఈశాన్యంలోనే, అలాగే కొబ్బరి చెట్లు ఉంటాయి. ఈశాన్య దిక్కున, ఉత్తర దిక్కున పెద్ద మొక్కలు ఉండకూడదు. పడమర దిక్కున
అలాగే దక్షిణ దిక్కున పెద్ద మొక్కలు ఉండవచ్చు. అలాగే కొంతమందికి సామాన్లు, పాత సామాన్లు కావచ్చు, వస్త్రాలు కావచ్చు, అన్నీ కూడా మలమూత్రాదులు కూడా కొంతమంది ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఖాళీ ఉంది కదా వదిలేస్తారు. అలా చేయకండి, దరిద్రం వెంటబడుతుంది, లక్ష్మి రాదు. కాబట్టి ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా, జపాలు చేసినా ఫలితాలు రావు. స్థల శుద్ధి చాలా ఇంపార్టెంట్. ఒంటి శుద్ధి ఎంత ఇంపార్టెంటో మనం ఉంటున్న స్థలము కూడా శుద్ధి చేసుకోవడం అంత ఇంపార్టెంట్. వీటిల్లో మీరు ఏది పాటించినా ఖచ్చితమైన మార్పులు వస్తాయి. సొంత ఇల్లు వారు కూడా మరణించినప్పుడు ఈ పసుపు కలర్ ఆవాలని జల్లి ఒక 5-6 గంటలు ఉంచి ఊడ్చి బయటపోయండి. ఇమీడియట్గా మీకు మార్పు కనిపిస్తుంది. ఇవి చాలా వరకు తంత్రాల్లో మనకి నిధి నిక్షేపాలకు వాడుతూ ఉంటారు, అవన్నీ దగ్గరికి అవుతూ ఉంటాయి. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన కూడా చేయకండి. ఇలాంటి మా ఇంట్లో నిధి ఉందన్నారండి, మా ఇంట్లో శక్తి ఉందన్నారండి, మా ఇంట్లో గజ్జిల సౌండ్ వస్తుందండి, అక్కడ బంగారం ఉందండి, ఇవన్నీ రాహు లక్షణాలు కూడా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ఏదన్నా మీ పేరు మీద రాసి ఉన్నప్పుడు లక్ష్మి మీకు పిలిచి మరీ ఇస్తుంది. మనసు సంబంధించిన విషయాలు కూడా జాగ్రత్తగా మీరు పాటించాలి. ఇవి మీరు దేవతారాధనలో కూడా ప్రతిరోజు ఇంట్లో ఎవరి ఇంట్లో అయితే భగవద్ధ్యానము, భగవంతుడి నామస్మరణ జరుగుతూ ఉంటుందో 90% సమస్యలు తగ్గిపోతాయి. అలాగే పక్షులకి, జంతువులకి, చీమలకైనా ఆహారం పెడుతూ ఉండండి. దానివల్ల కూడా మీకు ఖచ్చితంగా అఖండ ఐశ్వర్యాన్ని పొందుతారు. శ్రీమన్నారాయణ కృప కూడా కలుగుతుంది. మీరందరికీ నా విన్నపం ఏంటంటే, మీరు ఎవరైనా సరే మీరు ఇంట్లో సమస్యలతో బాధపడుతున్నవారు ఈ ప్రయత్నం చేయండి. మనం చాలా వీడియోలు చెప్పడానికి అంటే చాలా చెప్పాను. అందులో మీరు తేలికైనవి ఉన్నాయి, ఖర్చుతో కూడుకున్నవి కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ మేము చేయలేము గురువుగారు, మేము సిటీలో ఉంటామంటే వీటికి కొన్ని తావీజులు ఉంటాయి, గృహరక్ష తావీజులు ఉంటాయి. ఇవి మీ గోత్రనామాల మీద ఎవరైతే వ్యక్తులు ఉంటారో ఆ ఇంటి పెద్ద పేరు మీద, ఆడవారైనా మగవారైనా కుటుంబ సభ్యులు అందరి పేరు మీద కొన్ని వనమూలికలతో రక్షా తావీజు కట్టి దాన్ని ఇంటి గుమ్మం పైన తగిలించుకోవడం. దానివల్ల మనం ఎన్ని పాటించలేనప్పుడు ఆ శక్తి వల్ల ఆ ఇంటిలోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించడం ఆగిపోతుంది. దానివల్ల కూడా ఫలితం ఉంటుంది. కానీ ఇది ఆ తావీజ్ తయారు చేయడానికి 2 రోజులు పడుతుంది. మీ వ్యక్తిగతంగా పేర్ల మీద తావీజ్ చేయాలి. తావీజ్ ఖరీదు కూడా ఎక్కువే ఉంటుంది. ఒకవేళ ఎవరైనా అలా తావీజ్ కావాలనుకునేవారు, గృహరక్ష తావీజ్ కావాలనుకునేవారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.